సో 8 సంవత్సరాలు, యు మార్క్ మై వర్డ్, రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, డిసెంబర్లో ఎన్నికలు రావు, 2028 బదులు 2029 జూన్లో ఎన్నికలు వస్తాయి, 2029 నుంచి మళ్ళీ 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి, 2034 జూన్. ఈరోజు నేను చెప్తున్నా నవంబర్ 9, 2025, 2034 జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పింది నిజమని నమ్మిన వాళ్ళందరూ దీన్ని అంచనా వేసుకొని ముందుకు వెళ్ళండి. 10 సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు, 10 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావుకి ఇచ్చారు, 10 సంవత్సరాలు మళ్ళీ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు. ఈ 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని, ప్రణాళికల్ని మేము రచిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూసిన ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకుంటున్నాడు. ఏం మాట్లాడిండు ఎరికేనా ముఖ్యమంత్రి? మీరు జుబ్లీహిల్స్లో గెలిపించినా గెలిపియకపోయినా ఆయన మాత్రం 2034 దాకా ఆయననే ముఖ్యమంత్రి ఉంటాడట. రాసి పెట్టుకోండి, 2034 దాకా కాంగ్రెసే ఉంటుంది అంటుండు. గిట్లనే రాసి పెట్టుకో అంటే గ్యారంటీ కార్డులు ఇచ్చి దాచిపెట్టుకో అంటే దాచిపెట్టుకున్నాం. ఏమైంది? ఏమైనా అయిందా? గ్యారంటీ కార్డులు ఇస్తే ఏమి రాలే. 2 ఏళ్లల్లా రాసి పెట్టుకో అంటున్న ముఖ్యమంత్రి, నువ్వు గుర్తుపెట్టుకో, నవంబర్ 14 నాడు జుబ్లీహిల్స్ కొట్టే దెబ్బతోని నీకేమైతుందో, నీ ప్రభుత్వం, నీ కుర్చీ ఉంటుందో ఊడిపోతుందో యాది పెట్టుకొని నేను చెప్తా ఉన్నా. ఇంకొక మాట, వాళ్ళిచ్చే 4,000 6,000 దానికి ఆశపడి మోసపోతే మీరే గోసపడతారు. 2 ఏళ్ల కింద మోసపోయినాం, ఇప్పటికీ అవస్థలు పడుతున్నాం. మళ్ళొక్కసారి మోసపోకండి. మోసం అంటే ఎట్లుంటది అంటే, నీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తా మీకు. కుక్కర్లు వంచుతున్నట, కుక్కర్లు ఇంటింటికి కుక్కర్లు ఇస్తున్నట కాంగ్రెస్ వాళ్ళు. చీరలు వంచుతున్నట, శ్రీనివాస కళ్యాణం అని పెట్టి ఇంటింటికి పైసలు వంచుతున్నట. నిజంగానే 2 ఏళ్ళు మీరు అద్భుతంగా ప్రభుత్వాన్ని నడిపితే ఎందుకింత భయం అవుతుంది రేవంత్ రెడ్డి గారు? మీకు సీదా కొట్లాడు ఎలక్షన్, పైసలు వంచకుండా కొట్లాడు దమ్ముంటే, ఆ దమ్ము లేదు. కానీ ఎంత ఘోరం అంటే, ఇవాళ దిగజారిపై ముఖ్యమంత్రి గారు అంటున్నాడు, అవమానం చేస్తున్నాడు. మా ముస్లిం సోదరులను కూడా అవమానం చేసిండు. మొన్న అంటున్నాడు, ఇక్కడ యూసుఫ్ గుడకే వచ్చిండు ముఖ్యమంత్రి, ముస్లింలను ఏమంటుండే ఇరికేనా, हमारे मुसलमान भाइयों को बहनों को कह रहे हैं कि अगर कांग्रेस नहीं तो मुसलमान कुछ नहीं. रेवंत रेड्डी का कहना है कि कांग्रेस नहीं तो मुसलमान कुछ नहीं. मैं पूछना चाहता हूं, हमारे जितने यहां पे मुसलमान भाई हैं, बहन हैं, ये सही है क्या? ये सही तरीका है क्या? आपको धमकी देने का तरीका सही है क्या? कांग्रेस नहीं तो मुसलमान नहीं, ये सही है क्या? आप सोचिए. मैं आपको एक ही चीज कहना चाहता हूं, आप में से चंद लोग शायद रेवंत रेड्डी को माफ कर देंगे, आप में से कुछ लोग शायद रेवंत रेड्डी को माफ कर देंगे, बट मैं आपसे एक चीज कहना चाहता हूं, ऐसे आदमी जिसने कहा कि कांग्रेस नहीं तो मुसलमान नहीं, उसको अल्लाह भी माफ नहीं करेगा. मैं आपसे दावा करता हूं, अल्लाह भी माफ नहीं करेगा ऐसे आदमी को. इसलिए भाइयों, मैं आपसे कहता हूं, यहां आने से पहले किसी ने कहा मुझसे 2 साल की इनकी हुकूमत देखने के बाद से एक ही चीज कहा उन्होंने,